హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం పిల్లల జ్ఞాపక శక్తి పెరగడం కోసం కొన్ని అంశాలు చూద్దాం. కొంతమంది పిల్లలు ఎంత బాగా చదివినా మరుసటి రోజే అన్నీ మర్చిపోతుంటారు. అలా కాకుండా పిల్లల జ్ఞాపక శక్తిని పెంచడానికి తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మెదడు సమర్థవంతంగా పనిచేయాలంటే శరీరానికి విశ్రాంతి, నిద్ర అత్యంత అవసరం. పిల్లలు రోజుకు కనీసం 8 నుంచి 10 గంటలు నిద్రించేలా చూసుకోవాలి. అప్పుడే వారిలో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతాయి. టీవీ, మొబైల్, ల్యాప్టాప్ వాడకంపై పరిమితులు విధించాలి. పిల్లలు సమయానుసారం నిద్రించేలా చూసుకోవాలి. కొంతమంది పిల్లలు ఉదయం పూట అల్పాహారం తీసుకోకుండా, పాలు తాగకుండా బయలుదేరుతుంటారు. ఇది అంత మంచి పద్ధతి కాదు. తృణధాన్యాలతో తయారు చేసిన ఆహార పదార్థాలు, తేలికగా జీర్ణమయ్యే వంటకాలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని పిల్లలకు ఆహారంగా తినిపించాలి. దీనివల్ల మెదడుకు పోషకాలు, శక్తి చేకూరుతాయి. బడిలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను పిల్లలు చక్కగా అర్థం చేసుకుని అభ్యాసం చేయగలుగుతారు. పిల్లలతో చదరంగం, క్యారమ్స్, మెమరీ కార్డ్ వంటి ఆటలు ఆడించాలి. పజిల్స్ సాల్వ్ చేయించాలి. సూడోకు లాంటి పదబంధాలను పూరించడం అలవాటు చేయాలి. వీటి వల్ల మెదడుకు తగినంత వ్యాయామం చేకూరుతుంది. పిల్లలకు ఆలోచన సామర్థ్యం, జ్ఞాపక శక్తి చక్కగా మెరుగుపడతాయి. ఈరోజు మనం పిల్లలకు జ్ఞాపక శక్తి పెరగాలన్నా, ఏకాగ్రత కుదరాలన్నా ఎటువంటి నియమాలు పాటించాలో తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.